మనిషి జన్మ ఎందుకు? దేవుడు భూమి మీద ఇప్పటికీ 850 కోట్ల మందిని కలుగజేశాడు. మానవులందరూ కూడా పుట్టుకొస్తున్నారు. ఎవరినైనా ఎప్పుడైనా నీ జన్మ ఎందుకు అని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ జన్మ నీకెందుకు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళు అంటూ కూడా ఎవ్వరూ కూడా ఉండరు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మాటలను మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ జన్మను ఇచ్చినది ఎవరు, ఎందుకు ఇచ్చారు అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక, బాగా వినాలి అందరూ కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 4, 6 వచనాలు కలిపి ఉంటాయి. మరి 2 వచనాలు కూడా మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ జన్మ ఎందుకు అంటే సర్వలోకాలను కలిగించిన దేవుడు తనకు పిల్లలు కావాలని. ఎందుకంట ఈ జన్మనిచ్చింది తనకు పిల్లలు కావాలని, మనమందరము కూడా తన ఎదుట నిర్దోషములను పరిశుద్ధులను అయి ఉండాలని దేవుడు మనల్ని ఈ జన్మలో పుట్టించాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ మనిషి జన్మ ఎందుకు అంటే ఎవ్వరూ కూడా చెప్పలేకపోతున్నారు. మనిషి జన్మ ఎందుకు అంటే ఎవరు చెప్పలేరు. ఎవరినైనా మీరు కావలసి అడిగి చూడండి. మనిషి జన్మ ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పేవారంటే ఒక్కరు కూడా ఉండరు. కారణం ఏంటంటే ఈ జన్మ ఎందుకు అనే సంగతి ఎవరికి కూడా అర్థం కాలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే మనము కావాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఈ మానవ జన్మను దేవుడిచ్చాడు. ఈ మనిషి జన్మను ఎందుకు ఇచ్చాడంటే ఎవరైనా మనము అడగగలిగితే ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు ఇచ్చే సమాధానం ఎందుకంటే నేను పుట్టింది ఎందుకంటే ఈ ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుకోవటానికి పుట్టాను. ఎందుకు పుట్టావంటే ఒక తాగుబోతులను అడిగితే ఏమంటాడంటే, ఆ తాగుబోతు ఏమంటాడంటే నేను తాగటానికే పుట్టానంటాడు. రకరకాలుగా ఈ లోకంలో ఉండే మనుషులందరూ కూడా తమకు ఇష్టం వచ్చిన సమాధానాన్ని చెబుతున్నారే కానీ అసలైన సమాధానం చెప్పేవారంటే ఏ ఒక్కరూ కూడా ఉండరు. అందుకే మనిషి జన్మ ఎందుకు అంటే దేవుడు కోరుకున్నాడు. మనము కావాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనము పుట్టాము, మనము జన్మించాము. దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. నెక్స్ట్ అపవాది కూడా కోరుకుంటున్నాడు. దేవుడే కాదు కోరుకుంటున్నది, అపవాది కూడా మనం కావాలని కోరుకుంటున్నాడు. వాడెందుకు కోరుకుంటున్నాడు? దేవుడైతే మనుషులందరినీ కూడా పుట్టించిన విధానాన్ని మనం ఆలోచన చేసి చూడండి. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని బైబిల్ వాక్యమును మనం ధ్యానించుకోగలిగితే
మొదటి అధ్యాయము 5వ వచనం, ఇర్మీయా గ్రంథం 4వ వచనం నుంచి చదువుదామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అంటున్నాడు. చూడండి, అంటే తల్లి గర్భములో పడక మునుపే నేను నిన్ను నియమించితిని, నిన్నే ఎన్నుకొంటిని అంటున్నాడు. రూపింపక మునుపే అంటే ఈ మానవ దేహాన్ని రూపించినది ఎవరు అంటే దేవుడే. ఈ మానవ దేహాన్ని, ఈ శరీరం అంతా కూడా ఉందండి, ఈ శరీరాన్ని అంతటినీ కూడా తయారు చేసింది, సిద్ధపరిచింది ఎవరు సిద్ధపరిచారు? లోకంలో ఏదో ఒకటి తల్లిదండ్రుల యొక్క కలయిక ఉంది కాబట్టి అందరూ కూడా పుడుతున్నారు. ఇదంతా కామన్, నార్మల్ అండి. ఎటువంటి మరి సహాయం లేకోకున్నట్టుగా, ఎవరి యొక్క సహాయం లేకోకున్నట్టుగా మనుషులందరూ కూడా తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా పుడుతున్నారు అనేటట్లుగా ఆలోచన చేసుకోవటము మనిషి యొక్క తప్పిదము. ఎందుకంటే మనుషులందరినీ కూడా సృష్టించినది, పుట్టిస్తున్నది ఎవరు అంటే దేవుడే. దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడంటే తనకు పిల్లలు కావాలని దేవుడు పుట్టిస్తున్నాడు. తనకు కుమారులుగా స్వీకరించుటకై మనమందరం కూడా ఈ భూమి మీద యావత్ ప్రపంచంలో మనుషులందరినీ కూడా ఆలోచన చేస్తే 850 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ పుట్టుక పరమార్థం అస్సలు తెలియదు ఎవరికి కూడా. ఒక దేవుని నమ్మిన వారికి మాత్రమే కాస్తో కూస్తో తెలుసు. నమ్ముకున్న వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారంటే ప్రేమన వాళ్ళరా, దేవునిని ఎలా నమ్ముతున్నారు అంటే, దేవునిని ఎలా అంగీకరిస్తున్నారంటే, దేవునిని ఎలా స్తుతిస్తున్నారు అంటే, వీళ్ళకి అవసరమైన వాటిని దేవుడు అనుగ్రహించినప్పుడు, వీరికి దొరికినప్పుడే దేవుణ్ణి నమ్ముతున్నారు. ఈ నమ్మకం న్యాయమైనదంటారా చెప్పండి? కానీ దేవుడు సమస్తమును కూడా నీవు అడగక మునుపే ఇచ్చేశాడు. సర్వమును కూడా నీ చేతిలో పెట్టాడు, నీ పాదముల క్రింద ఉంచాడు. కానీ ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో ఆశిస్తూ మనుషులందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారంటే దేవుణ్ణి ఒక అవసరానికి వాడుకునేటట్టుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు అనుకుంటున్నాడంటే నీవు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ జన్మ, అందుకేనండి ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మను ఆలోచించక, ఈ మానవ జన్మను గుర్తించక, ఈ మానవ జన్మ యొక్క విలువలు కనుగొనలేక ప్రతి మనిషి కూడా ఏమైపోతున్నాడంటే దేవునికి దూరం అయిపోతున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే ఏమని రాయబడింది అక్కడ? మనిషి యొక్క నిర్మాణం గురించి చెబుతున్నాడు. మనిషిని ఎలా తయారు చేశాడో చెబుతున్నాడు దేవుడు. మనిషిని ఎలా సిద్ధపరిచాడో చెబుతున్నాడు. ఏదోనండి, మా అమ్మా నాన్నల ద్వారా నేను పుట్టాను, నాకు ఈ జన్మ దొరికింది. అందుకే చాలామంది కూడా ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే తల్లే దైవము, తండ్రే దైవము, తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేదు అనేటట్లుగా లోకము ఆలోచన చేస్తుందే కానీ నిన్ను నిర్మాణం చేసిన దేవుణ్ణి మాత్రం నువ్వు మరిచిపోయావని ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది. నేలమంటితో నరుణ్ణి నిర్మించి, ఏమంటున్నాడు దేవుడైన యెహోవా, నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనేటట్లుగా దేవుని యొక్క మాట చెబుతుంటే ప్రతి మనిషి కూడా ఏమంటున్నారంటే, ఏమని ఆలోచన చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఉన్నారు కనుక పుట్టాము, జన్మించాము. ఆ తల్లిదండ్రుల గురించి కూడా
దేవుడు ఎలాంటి మాటలు చెబుతున్నాడు అంటే, ఆ తల్లిదండ్రుల విషయంలో కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రతి మనిషి కూడా ఈ మాటలు వినాలి, ఈ ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని ఆలోచన చేయకోకున్నట్టుగా మనిషి జన్మ ఎందుకు అంటే, ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దేవుని మాటకు విలువ లేకోకున్నట్టుగా మారిపోతుంది, పొత్తిగా విలువ ఉండదు. కనుక ప్రేమన వర్లరా, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం తల్లిదండ్రుల గురించి మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి. 127వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు చూడండి. కుమారులను అనుగ్రహిస్తున్నది ఎవరు? తల్లి కాదు, తండ్రి కాదు. సిద్ధపరచుకొనుచున్నది దేవుడే. సిద్ధం చేస్తున్నది, ఈ మానవ నిర్మాణం జరిగిస్తున్నది ఎవరు అంటే దేవుడే. నీవు కావాలని మనిషి జన్మ దేవుడు ఇంత చక్కగా చెప్పినప్పటికీ కూడా, ఇంత మంచిగా చెప్పినప్పటికీ కూడా ఈ మనుషులు ఎందుకు పుట్టారు అన్న సంగతిని మరిచిపోతున్నారు. అసలు అర్థం లేకోకున్నట్టుగా బ్రతుకుతున్నారు. మనిషి జన్మ ఎందుకు అంటే, మనమందరము కూడా ఆయనకు కావాలని దేవుడు కోరుకున్నాడు. మనమందరము కూడా తన ఎదుట యథార్థవంతులుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను మనము ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, ప్రతి మనిషి కూడా దానిని ఆలోచించక దేవుడు చెప్పిన మాటను లెక్కగట్టగా ఏం చేస్తున్నాడంటే, వారి ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికి ఈ జన్మ ధన్యమైపోయిందని సుఖంగా బ్రతికి వెళ్ళిపోతున్నారు, ఆనందంగా జీవించి వెళ్ళిపోతున్నారు. దేవుడు సిద్ధపరిచిన విధానాన్ని మాత్రము మరిచిపోయి బ్రతుకుతున్నారు. సమస్తమును సర్వమును దేవుడు మన చేతికి అప్పగించినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే, జన్మ పరమార్థాన్ని మరిచిపోయి దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా సుఖంగా అనుభవిస్తున్నాము. ఎందుకు పుట్టామమ్మా అంటే అర్థం కాదు. ఎందుకు పుట్టారయ్యా అంటే ఎవరిని అడిగినా కూడా సమాధానం లేదు. కానీ మనిషికి దేవుడే సమాధానం చెబుతున్నాడు. నువ్వు వెతుక్కోలేకపోతున్నావు, నేను ఎందుకు పుట్టానన్న సంగతిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ సంగతులను మరల ఎవరు చెబుతున్నారు? దేవుడే చెబుతున్నాడు. నీ జన్మ విలువను దేవుడు మరలా చెబుతున్నాడు. చూడండి, ఆయన కలుగు చేసిన విధానాన్ని కీర్తనల గ్రంథము, అదే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము దావీదు గారు మాట్లాడుతున్న మాటలను, ఈ దేహము గురించి ఎంత విచిత్రముగా నిర్మింపబడిందో, ఈ శరీరాన్ని దేవుడు ఎలా కలుగు చేశాడో ఒక భక్తుడు, దావీదైన వ్యక్తి ఎంత గొప్పగా ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనము. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందున బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది అన్నాడు. చూడండి, మీకు తెలుసా? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. మనిషి జన్మ ఎందుకు అంటే అర్థం చేసుకోకున్నట్టుగా మనుషులందరూ కూడా పతనమైపోయారు తెలుసుకోవటానికి వారి జన్మను. ఒకడంటాడు, ప్రేమికుల విషయంలోకి వెళ్ళిపోతే నేను నీకోసమే పుట్టానని ప్రేయస్తో అంటాడు. ఒక ప్రేయస్ అంటుంది నీకోసమే నేను పుట్టానని చెప్తుంది. ఎందుకు పుట్టారన్న సంగతి తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారన్న సంగతి తెలియదు, వారి జీవితము ఎలాంటిదన్న సంగతి తెలియదు. కానీ కీర్తనకారుడు దావీదు గారు చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. తన దేహాన్ని నిర్మించిన విధానము,
ఎవరు నిర్మించారు, ఎవరు సిద్ధపరిచారు అనే సంగతిని తెలుసుకొని గుర్తెరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఎంత మంచి మాటలండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవేనయ్యా అంటున్నాడు. మనం అంటున్నామో చెప్పండి? మనం ఆ మాట చెప్పగలుగుతున్నామో చెప్పండి? మనకు అర్థం కాలేదు. మనిషి జన్మ ఎందుకు, ఎవరు పుట్టించారు అనే సంగతిని ఆలోచన చేయకోకున్నట్టుగా తెలుసుకోనలేక ఒక తిండిపోతంటాడు, నేను తినటానికే పుట్టానంటాడు. తిండిపోతే ఏమంటాడు? నేను తినటానికే పుట్టానంటాడు. ఒక ధన వ్యామోహం కలిగిన వాడు అంటాడు, నేను డబ్బు సంపాదించటానికే పుట్టానంటాడు. ఒక సర్వ సుఖాలను అనుభవించేవాడు అంటాడు, సుఖాలను అనుభవించటానికి నేను పుట్టాను అంటాడు. ఇదేనా మనిషి జన్మ విలువ? అర్థం కాలేదండి, ఎవ్వరికి కూడా అర్థం కాలేదు. అందుకేనండి మహానుభావుడు దేవుడు మనుషుల యొక్క జన్మ విలువను ఎంత అద్భుతంగా తెలియపరిచాడు. ఆ సంగతిని గుర్తెరిగిన భక్తుడైనటువంటి దావీదు గారు ఎంత చక్కగా, కిందకు చూడండి 15వ వచనము, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఎముకల గురించి కూడా మాట్లాడుతున్నాడు చూడండి. ఎముకల విలువ ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి అమ్మా? ఎముకల విలువ ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైనా పట్టమని ఎముక ఇరిగిపోతుంది చూడండి, అప్పుడు ఎముక విలువ అర్థమవుతుంది. అప్పుడు ఎముకల కొరకు ఏడుస్తుంటాడు. అవునా కదా? ఎముకలు బాగున్నప్పుడు, మంచిగా ఆరోగ్యకరంగా ఎముకలు ఉన్నప్పుడు ఎవరైనా ఎముకల కొరకు ఏడుస్తారా చెప్పండి? ఎముకల కొరకు ఎవరైనా భద్రపరుచుకునే ఆలోచన చేస్తారా చెప్పండి? ఎప్పుడు అర్థమవుతుంది అది? ఎముక విరిగిపోయిన తర్వాత అప్పుడు ఎముక విలువ అర్థమైపోతుంది. దేవుని వారలారా, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అన్నాడు చూడండి. అబ్బా, ఎముకల గురించి చెప్పాడు, నరముల గురించి మాట్లాడాడు, దేహము గురించి చెప్పాడు, మాంసము గురించి చెప్పాడు. మనం ఏనాడైనా ఎప్పుడైనా ఈ దేహాన్ని ధరించుకున్న, దేవుని ద్వారా ధరించుకున్న మనము ఏనాడైనా ఎప్పుడైనా ఈ మాట చెప్పామంటే అస్సలు చెప్పలేదు. కారణం ఏంటి? దేహం ఉంది కాబట్టి తినాలి, దేహం ఉంది కాబట్టి పని చేయాలి, దేహం ఉంది కాబట్టి సుఖాన్ని అనుభవించాలి, దేహం ఉంది కాబట్టి సర్వమును కూడా అనుభవించి వెళ్ళిపోవాలనుకుంటున్నారే కానీ దేహాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయింది. దేహమునిచ్చిన దేవుణ్ణి మరిచిపోయారు ప్రతి మనిషి కూడా. కనుక ప్రేమన వర్లారా, దేవుని మాటలు వినండి. దేవుడు మీరు కావాలని, మనం కావాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఇష్టముతో కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడు? ఇష్టముతో, మనము కావాలని. అందుకే మనం పుట్టాము, అందుకే ఈ జన్మ. కానీ మనకి ఇంకో కూడా అడ్డం వచ్చాడు. దేవుడు ఇష్టపడి మనల్ని సిద్ధపరచుకుంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఇష్టానుసారంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నామో చెప్పండి? అసలు ఉండదు మన మైండ్. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు మన దేహాలను నడిపించాలి, దేవుడంటే ఇష్టంగా జీవించాలనే ఆలోచన ఎవరికైనా ఉందో చెప్పండి? ఎవ్వరికి కూడా లేదు. ఏమైపోతున్నాం మనము? ఏమైపోతున్నామంటే లోకాశలలో బ్రతికేస్తున్నాము. అందుకే భక్తులందరూ కూడా, చాలామంది భక్తులండి ఎంత గొప్పగా చెప్పారంటే అంత గొప్పగా చెప్పారు ఈ దేహముల గురించి. ఈ దేహము ఎంత విలువైన చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే అపోస్తలుడైన పౌలు గారు చూడండి, తన జీవిత కాలంలో క్రైస్తవులు అనే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడంటే నిర్మూలన చేయటానికి సిద్ధపడ్డాడు, చంపేయటానికి సిద్ధపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాస్తవమును బట్టి మేమును బతిమాల కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
ఏమన్నాడు? ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీ దేహములను దేవునికి సజీవయాగముగా వయసులో ఉండగానే దేవునికి సమర్పించుకోండి అంటున్నాడు. వయసులో ఉన్న వాళ్ళు ఏమైపోయినారు చెప్పండి? లోకంలోన తినొచ్చు, త్రాగొచ్చు, ఎంజాయ్ చేస్తూ యవనసలం పట్టేవాళ్ళు ఎవరూ లేరు. పెళ్ళైన వారిని పట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఏమైపోయిందంటే లోకానుసారమైన బ్రతుకు జీవితం బ్రతకటం నేర్చుకున్నారు. ఇందుకే మేము జన్మించినదని ఒక అబద్ధపు మాటల చేత వారిని వారే మోసం చేసుకుంటున్నారు. 2వ వచనము, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. చూడండి, నూతనం కావాలి. మీరు లోకాశల్లో బ్రతుకుతున్నారు. మీరు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, దేవుడు మీరు కావాలని మీకు జన్మనిచ్చాడు. దేవుడు ఈ జన్మను ఏం చేస్తున్నాము? వృధాగా చేస్తున్నాము, వృధాగా మార్చుకున్నాము. మీరు లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. చూడండి, లోక మర్యాదను అనుసరిస్తున్నారా? లోక మర్యాదకు దూరంగా బ్రతుకుతున్నారు. చెప్పండి, మన వాళ్ళందరూ కూడా లోక మర్యాద అంటే పిచ్చి. చీరలంటే పిచ్చి, బంగారం అంటే పిచ్చి, ఇంకా ఆడవాళ్ళకి ఇంట్లో సామాన్లంటే పిచ్చి, ఇంకా ఆడవాళ్ళకి బంగారం అన్న పిచ్చే, ప్రతిదీ కూడా పిచ్చేనండి. లోకాశలు. దేవుని వర్లరా, దేవుడు నిన్నెందుకు పుట్టించాడు, దేవుడు నిన్నెందుకు కలుగు చేశాడు అనే విషయాన్ని పక్కన పెట్టేసి బ్రతుకుతుంది మనుషులందరూ కూడా. దేవుడు కోరుకుంటున్నాడు, అపవాది అన్నవాడు కూడా కోరుకుంటున్నాడు. ఎలా కోరుకుంటున్నాడు, ఏమని కోరుకుంటున్నాడు ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేస్తే చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 31వ వచనము, సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. ఏం చేయటానికి? జల్లెడ వలె జల్లించుటకు. వాడు కోరుకుంటున్నాడంట మిమ్మలను. సాతాను దేవుడే కాదంటే కోరుకుంటున్నది, సాతాను కూడా కోరుకుంటున్నాడు జల్లించుటకు. ఎందుకు జల్లించటానికి కోరుకుంటున్నాడు? మనలందరినీ కూడా ఈ జన్మ పరమార్థాన్ని మరిపింపజేసాడు వాడు. మనలందరినీ కూడా సర్వసుఖాలు అనుభవించి చావరా అని నేర్పించాడు వాడు. దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు నువ్వు నడవాలని, దేవుడంటే ఇష్టంగా బ్రతకాలని ఈ మాటలను మన ఆలోచనలో మెదులుకోకున్నట్టుగా వాడు ఏం చేశాడంటే నరకానికి ఈడ్చుకు వెళ్ళటానికి వాడు సిద్ధపడ్డాడు. వాడు ఏం చేస్తున్నాడు? మనలందరినీ కూడా జల్లించుటకు. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడేమో కోరుకుంటున్నాడు నా పిల్లలు నా దగ్గరకు రావాలని, నేనున్న పరలోకంలో నా పిల్లలందరూ కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అపవాదన్నవాడు ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? నాతో పాటు నీ పిల్లలు కూడా నరకానికి రావాలి. వాళ్ళ మంచోళ్ళు అనుకుంటున్నావా? వీళ్ళ మంచోళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళ నీతిమంతులు అనుకుంటున్నావా? ప్రభువా, వారి గురించి నీవు ఇంకా ప్రేమతోనే ఆలోచన చేస్తున్నావు. వాళ్ళ వెనకాతలు ఉన్న ఆలోచన నువ్వు ఇంకా ఆలోచన చేయలేకపోతున్నావు. యోబు దగ్గరకు అదే వచ్చాడు, ఊరకనే నమ్ముకున్నాడు అనుకున్నావా?
అతనుకు కలిగించిన ఆస్తి సమస్తము సర్వము కూడా కంచె వేసితివి కదా అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వర్లరా, అపవాదన్నవాడు ఏదో ఒకటి తప్పిదము మనపైన మోపి వాడు నరకానికి ఈడ్చుకెళ్ళటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు, కోరుకుంటున్నాడు. వాడు కూడా, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? దేవుడు మనల్ని అందరినీ కూడా ఎలా కోరుకుంటున్నాడంటే, మనమందరము కూడా దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థపరులుగా మనము బ్రతకాలని ఆయన ఇష్టపడుతుంటే, అపవాదన్నవాడు నాతో పాటు నరకంలో వీళ్ళు కూడా మహారోదన చెయ్యాలి. దేవుని కోరికను నెరవేరుస్తారా? అపవాది యొక్క కోరికను నెరవేర్చి నరకానికి వెళ్ళిపోవటానికి ఈ మనుషులందరూ కూడా సిద్ధపడుతున్నారా? ఆలోచించండి. సిమోను ఏమంటున్నాడు? సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకుంటున్నాడంట. వానికి కోరిక పుట్టింది, నేను ఒక్కడేనా నరకానికి వెళ్ళవలసింది. నీ పిల్లలు మంచివాళ్ళు అనుకుంటున్నావా? నీ పిల్లలు నీ మాట వింటారనుకుంటున్నావా? వాళ్ళని పుట్టించావే కానీ వాళ్ళు మంచివాళ్ళు కాదు. నేను ఆశించిన దానికే నన్ను నరకంలోకి పడివేశావు, నన్ను నరకపాత్రునిగా చేశావు. మరి నీ పిల్లలు నీ మాట వినకపోతే, నీ మాటను తిరస్కరిస్తే, మన ఆలోచన, మన మైండ్ ఎలా ఉంచండి. అందుకే ప్రేమన వర్లరా, ఈ జన్మ ఎందుకు అంటే దేవునితో సదాకాలము కూడా సుఖంగా ఉండటానికి ఈ జన్మను దేవుడిచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ జన్మలో లేనిపోనివన్నీ కూడా ఆలోచన చేసి నరకానికి వెళ్ళటానికి మనము సిద్ధపడుతున్నాము అపవాది యొక్క మాటలు విని. మొదటి పేతురు ఇంకా ఏమంటున్నా చూద్దామండి. కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాము. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదుకుచు తిరుగుచున్నాడు. ఈ జన్మలో బలైపోతున్న వారు ఎంతమంది లేరు చెప్పండి. వాడు ఏం చేస్తున్నాడంట? మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడంట. వాడు ఎంతమందిని మింగేశాడా? వాడు ఎంతమందిని మింగటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుని నమ్మండి, ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోండి, దేవుని నమ్ముకోండి, దేవుని ఎదుట పరిశుద్ధులుగా బ్రతకండి అని చెప్తే లోకంలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా వింటారా చెప్పండి? ఎవరైనా నమ్ముతారా చెప్పండి? దేవుడు అంటే లెక్క లేకున్నట్టుగా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? అపవాది వారిని మింగేశాడు. వాక్యం అంటే పెడిచోను పెట్టి బ్రతుకుతుంటారు చాలామంది. వాక్యం అంటే నిర్లక్ష్యంగా బ్రతుకుతుంటారు. వాక్యం అంటే ఇష్టం లేకున్నట్టుగా కూర్చొని ఉంటారు. వాక్యం అంటే ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా నిద్రపోతుంటారు సోమరులు. ఈ హెచ్చరిక మాటలన్నీ కూడా ఏమని వింటారు చెప్పండి వాళ్ళు? కనుక ప్రేమైన వర్లారా, దేవుడు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడంటే తనతో పాటు సదాకాలము సంతోషంగా ఉండాలని ఈ జన్మనిచ్చాడు. ఈ జన్మను పాడు చేసుకోకండి, ఈ జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసుకోకండి. ఈ జన్మ విలువ తెలుసుకొని దేవుని కొరకు ఆలోచన చేసి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం నేర్చుకోండి. లేని ఎడల అపవాదికి ఎలాగైతే సిద్ధపరిచాడో, అపవాదికి చూడండి ఆ మాట కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము, 4వ అధ్యాయము 27, 28 వచనాలు చూడండి. అపవాదికి చోటియోకుడి దొంగిలవాడు
ఇక మీదట దొంగలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అన్నాడు. చూడండి, అపవాదికి చోటు ఇవ్వద్దండి, దొంగతనాలు మానుకోండి, వీలైతే కష్టపడి ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం చేయండి అంటున్నాడు. ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి? దేవుని కొరకు సహాయపడే వాళ్ళు ఉన్నారా చెప్పండి? దేవుని పని కొరకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారా చెప్పండి? కష్టపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అపవాదికి చోటిచ్చేవారే కానీ దేవుని కొరకు మీ కష్టాన్ని పంచిపెట్టేవారు కనబడుతున్నారా చెప్పండి? ఎంత మంచి మాటలు రాయించాడండి దేవుడు, నిజంగా ఎంత విలువైన మాటలు. దేవుని మాటలు ఎవరైతే పెడు చెవున పెట్టి బ్రతుకుతారో, ఈ జీవితాన్ని, ఈ జన్మను ఎవరైతే అర్థం లేకున్నట్టుగా బ్రతికి వెళ్ళిపోతారో వారి గురించి ఏమంటున్నాడు చూడండి. చివరిగా మత్తయి సువార్త చివరి వచనము 25వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా. ఎవరు ఎడమ వైపున ఉన్నది? దేవుని మాట వినుకోకున్నట్టుగా ఈ జన్మను వృధాగా అనుభవించిన వారు, ఈ జన్మ విలువ తెలుకోకున్నట్టుగా తినుచు త్రాగుచు దేవుడంటే లెక్క లేకున్నట్టుగా విచ్చలవిడిగా బ్రతికిన వారి కొరకు, వారి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా. ఏమంటున్నాడు? నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అంటున్నాడు. చూడండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలో. ఎందుకంటే ఈ జన్మలో దేవుని మాటను వినలేదు, వాడి మాట విన్నావు. నేను కోరుకున్నట్టుగా మీరు బ్రతకలేదు, జీవించలేదు. జన్మనిచ్చింది నేనైతే జన్మ నా కొరకు మీరు ఖర్చు పెట్టలేకపోయారు, నా కొరకు ఆలోచన చేయలేకపోయారు. అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోండి అంటున్నాడు. చూడండి, ఎందుకు వెళ్ళమంటున్నాడంటే, జన్మను ఎంతో విలువతో ఇచ్చాను, ఈ జీవితాన్ని పరిశుద్ధంగా మలుచుకుంటారని ఇచ్చాను, ఈ జీవితాన్ని పవిత్రంగా పెట్టుకుంటారని ఇచ్చాను, ఈ జీవితం అంతా కూడా నా కొరకు. అందుకే పౌలు గారు అన్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటున్నారు చెప్పండి ఎవరైనా? సమర్పణ అనేదే లేదు. సమర్పణ యామి అనుకున్నారు అంతే. చిన్న వయసులోనే దేవుని మాటలు వింటున్నారు. పెద్దగైన తర్వాత మీ జీవితాలు ఒక పరిశుద్ధంగా కనబడాలి. అనేకులు కూడా ఈ మాటలు వింటున్నారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా జన్మ విలువ తెలుసుకోవాలి. ఈ జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ జన్మను అనుభవిస్తున్న నీవు పరిశుద్ధంగా అనుభవించి దేవునితో శాశ్వత కాలం ఉండాలని ఆయన కోరుకున్నాడు. అపవాది యొక్క మాట విని వాడితో పాటు నరకానికి వెళ్ళిపోతారా, లేకపోతే దేవునితో సదాకాలము కూడా సుఖముగా ఆనందంగా ఏ బాధ ఏ కష్టం లేకున్నట్టుగా ఈ జీవితాన్ని మరలా నూతనపరుచుకొని దేవుని యొద్ద ఉంటారా? మీరే ఈ విషయాలు ఆలోచన చేసి మనిషి జన్మ ఎందుకు అనే పాఠాన్ని మీరందరూ కూడా చక్కగా విన్నారు, నేర్చుకొని మీ బ్రతుకు జీవితాలను సరిచేసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.